ఏమిటనయ్య ఇది? నీ దరిద్రాన్ని ఇలా 10 మందికి చూపించుకోవాలా? అడుక్కునే వాళ్ళ ఈ బట్టలేమిటి? ఏ బట్టలు వేసుకున్నా నీకు అన్నాలని కనిపిస్తా అనుకున్నాను, కానీ ఈ బట్టలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళ కనిపిస్తా అనుకోలేదమ్మా. సరే సరే, విషయం ఏమిటో చెప్పు. ఎందుకొచ్చావు? ఏం లేదమ్మా, ఈ పక్కన ఏదో పనుండి ఎలాగో వచ్చాను కదా అని నిన్ను కూడా చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను. అవునులే, చూపులు కాకపోతే ఇంకేం తేగలవు నువ్వు? పెళ్ళై ఎన్నాళ్ళైంది? దీపావళికి గాని సంక్రాంతికి గాని కనీసం ఒక చీరైనా ఏదైనా తేగలిగావా? నేను దరిద్రపు కంపెనీ నుంచి వచ్చానని చెప్పడానికే నువ్వు ఇలా వచ్చావు. ఏం చేయం చెప్పమ్మా, ఒక్కగానొక్క చెల్లెలకి ఏవో చేసుకోవాలని ఎన్నెన్నో కళ్ళ కన్నాను. కానీ కానీ ఎప్పటికప్పుడు నాకు తెలిసి తాళటం లేదమ్మా. పైగా నాకు ఇప్పుడు ఉద్యోగం కూడా పోయి. సర్లే, కష్టాలు బాధలు వింటే మనకు చుట్టుకుంటాయని మా అత్తగారు అంటుంటారు. నా భర్త నన్ను ప్రేమగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే మా అత్తగారు నన్ను పాటికి మెడబట్టి బయటికి గెంటేసేది. అన్నయ్య, తప్పుగా అనుకోకు. నిన్ను రూపంలో చూస్తే మా అత్తగారు చాలా మర్యాద తక్కువగా మాట్లాడతారు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రా. ఏ? అలాగేనమ్మా, మళ్ళీ రాగలిగితే మంచి బట్టలు వేసుకుని వస్తాను.